ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గుబ్బల మంగమ్మ ఆలయ ప్రాంతాల్లో పులి తిరుగుతున్నట్టు కన్ఫర్మ్ అయింది. 2 ఆవులను చంపి తిన్నట్టు నిర్ధారించారు. కామవరం ఇనుమూరు మీదుగా అడవిలోకి వెళ్లినట్టుగా స్థానికులు చెబుతూ ఉన్నారు. దీంతో అటవీశాఖ సిబ్బంది రంగంలోకి దిగింది. పాదముద్రల ఆధారంగా అది పెద్ద పులిగా నిర్ధారించారు. ట్రాప్ కెమెరాలు, స్పెషల్ టీంతో వెతుకుతూ ఉన్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎవరైతే ఉన్నారో కామవరం, కోరసబడ్డేరు, అలాగే గుబాలమంగంకి వెళ్ళే ప్రయాణికులు కానీ, ఇంకా ఇనుమూరు ఇలాంటి గ్రామస్తులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఈ పాతముద్రలు తీసుకొని మేము మా పై అధికారులకు తెలియపరుస్తాము. కాబట్టి ఇక్కడ వాళ్ళందరినీ కూడా మీరు చక్కగా ఎటువంటి భయాందోళన చెందొద్దని కూడా తెలియపరుచుకుంటున్నాం. దానికి హాని చేయొద్దు, పెద్ద పులికి ఎటువంటి హాని చేయొద్దని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు జాగ్రత్తగా ఉండండి. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గుబ్బల మంగమ్మ ఆలయ ప్రాంతాల్లో పులి తిరుగుతున్నట్టు కన్ఫర్మ్ అయింది. 2 ఆవులను చంపి తిన్నట్టు నిర్ధారించారు. కామవరం ఇనుమూరు మీదుగా అడవిలోకి వెళ్లినట్టుగా స్థానికులు చెబుతూ ఉన్నారు. రైట్, దీనిపై మరింత పూర్తి ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, మరోసారి ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఇటీవల కాలంలో కూడా అటు దేవరపల్లి, నల్లజిల్లా ప్రాంతాల్లో సంచారం జరిగినట్లు తెలియగా ఇప్పుడు ఖచ్చితంగా కూడా పెద్ద పులి సంచారం జరిగినట్లు ఫారెస్ట్ అధికారులు కూడా నిర్ధారించడం, ఒక 2 దూడలను కూడా అక్కడ ఆవులను కూడా చంపడంతో ప్రస్తుతం ఆయా పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బుట్టాయిగూడెం ఏజెన్సీ అటు తెలంగాణ, ఆంధ్రాకి సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి గుబ్బలమంగమ్మ ఆలయం ప్రాంతంలో కూడా ఈ పెద్ద పులి సంచారం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కావిడిగుల్ల గ్రామం ప్రాంతంలో 2 ఆవులను చంపి కూడా రాత్రి తిన్నదని కూడా వారు గుర్తించారు. కామవరం, ఇనుమూరు గ్రామాల మీదుగా కూడా అటవీ ప్రాంతంలోకి వెళ్ళినట్లు ప్రస్తుతం అయితే అటవీ శాఖ అధికారులు కూడా ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టారు. అటు ట్రాప్ కెమెరాలు పెట్టడం, అలాగే సెర్చింగ్ కూడా చేస్తూ ఉన్న నేపథ్యంలో ఆ పెద్ద పిల్లి ఎటువైపు వెళ్ళింది, ఊళ్ళోకి వచ్చిందా లేదంటే గ్రామంలో అడవుల లోపలికి వెళ్ళిపోయిందా అనే కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే రాత్రి మాత్రం సమయాల్లో ఎవరు కూడా ప్రస్తుతం బయట తిరగవద్దు, ఒంటరిగా ఎవరు కూడా పొలాల్లోకి వెళ్ళవద్దు అంటూ కూడా ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గత ఏడాది కూడా ఇదే సమయంలో దాదాపు 100 రోజుల పాటు పెద్ద పులి సంచారం జరగడం, ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు హడలెత్తిపోవడం అనేది కూడా జరిగింది. దాదాపు 100 కిలోమీటర్లకు పైగానే సంచారం ఈ పెద్ద పులి చేసింది. ఇప్పుడు మరోసారి రావడంతో ఇది మళ్ళీ ఎన్ని రోజులు ఇక్కడ ప్రజల్ని ఆందోళన గురి చేస్తుందనేది కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.